నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్ శంకర్. ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది వినేష్ ఫోగట్ అనర్హత వేటని చెప్పుకోవాలంటే భారతదేశం నుంచి ఆమె వెళ్ళినప్పటికీ కేవలం భారతదేశంలో మాత్రమే ఇది చర్చకు రాలేదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు వచ్చింది. ఎందుకంటే కాంస్యాన్ని లేకపోతే ఇంకా ఏదైతే సిల్వర్ మెడల్ని దాటేసి వెళ్ళిన తర్వాత ఓవర్ వెయిట్ ఉన్నారనే ఒక కారణంతో, అది కూడా 100 గ్రాములు ఉన్నారనే కారణంతో మొత్తంగా అసలు ఆమెను అనర్హత వేటు విధిస్తూ అంతకు ముందు ఏవైతే గెలుచుకుందో వాటికి కూడా ఆమె అనర్హురాలంటూ చెప్పడం కొంత చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఒలింపిక్స్ మొత్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ అభిమానులు కావచ్చు, లేకపోతే ఒలింపిక్స్ని వీక్షించేటువంటి వాళ్ళు దీనికి సంబంధించి ఒక చర్చను అయితే పెట్టారు. అసలు ఇది ఎంతవరకు సబబు అనేది, అంటే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రెజ్లర్ల బరువు కొలిచే నియమ నిబంధనల్లో మార్పులు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. అథ్లెట్ల భద్రత ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఫైనల్లో 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంతో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేయడం అయితే మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి భారతదేశం ఎన్నో ఆశలతో వెళ్ళినప్పటికీ ఒక 6-7 పథకాలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది కూడా ఒక్కటి కూడా స్వర్ణం రాలేదు అని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి. మనం క్రీడాకారులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఈ అంశాలతో పాటు మరిన్ని రాష్ట్ర జాతీయ రాజకీయ అంశాలకు సంబంధించి మాతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. నేను అన్నట్లు మాట్లాడిన దాంట్లో 6-7 పథకాలు అన్నారు. ఆ విషయం గురించి మనం క్లారిటీ కొద్దాం. 6 పథకాలు తెచ్చారు, 7వ పథకం ఇవాళ కోర్టులో తేలబోతుంది. ఇవాళ ఏదైతే కాస్ ఉందో స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టు ఏదైతే ఉందో, స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టు ఆ విషయాన్ని ఈ రోజు తేల్చబోతుంది. ఈ రోజు తేల్చబోతున్నటువంటి ఈ అంశం చుట్టూ ఉన్నటువంటి సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలు, రాజకీయ అంశాలు కూడా మాట్లాడుకోవాలి. వినేష్ ఫోగట్ గతంలో మహిళా అథ్లెట్లు ఏదైతే లైంగిక ఇబ్బందులకి సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తెస్తూ ఆందోళన చేశారో ఆ సందర్భంగా ఆ మహిళా రెజ్లర్లకి అండగా నిలిచినటువంటి అథ్లెట్ ఆమె. ఆ కారణంగానే ఆమె రాజకీయంగా ఆమెను పథకం రాకుండా ఇబ్బంది పెట్టారా అనే చర్చ కూడా దేశవ్యాప్తంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఇచ్చినటువంటి సహకారము, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని కాస్ కోర్టులో ప్రజెంట్ చేయడానికి చేసిన ప్రయత్నము, అందుకు నియమించినటువంటి హరీష్ సాల్వే లాంటి ఒక ఒక ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటరు, ఇవన్నీ చూస్తేనేమో వినేష్ ఫోగట్ తోటి కేంద్రం ఉంది అనే అభిప్రాయం కలుగుతుంది. రెండో పక్క వినేష్ ఫోగట్ అంశంలో కేంద్రం యొక్క వైఖరిలా ఉంటే, అందుకు విరుద్ధంగా ఇండియన్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, సాక్షాత్తు భారతీయ ప్రఖ్యాత అథ్లెట్, భారత ఖ్యాతిని అనేక సందర్భాల్లో ఏషియా క్రీడల్లో, కామన్వెల్త్ క్రీడల్లో, అంతర్జాతీయంగా అనేక సందర్భాల్లో ఒలింపిక్స్లో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక అంటే స్పోర్ట్స్లోనే ఒక టవరింగ్ పర్సనాలిటీ లాంటి పిటి ఉషా వ్యవహార శైలి కూడా ఇప్పుడు కొంత ప్రశ్నార్థకంగా ఉంది. దీనికి మొత్తం బాధ్యులుగా ఒక టీమ్ ఆఫ్ వ్యక్తులని చేస్తూ వినేష్ ఫోగట్ కూడా కారణం అనేటటువంటి రకంగా పిటి ఉషా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంచెం ఆందోళనకరమే. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం యొక్క సానుకూలమైనటువంటి అభిప్రాయం పొందటం కోసం, ఆశీస్సులు పొందటం కోసం కొంతమంది ఇండియన్ ఒలింపిక్ సంఘంలో ఏదైతే వ్యక్తులు, కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా వినేష్ ఫోగట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. గతంలో వినేష్ ఫోగట్ చేసినటువంటి వ్యాఖ్యల్ని, గతంలో వినేష్ ఫోగట్ చేసినటువంటి ఆందోళనని ముందుకు తీసుకొచ్చి వినేష్ ఫోగట్ని కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి వాదన ఏదైతే ఉందో ఆ వాదనకి బలపరిచేలాగా ఉన్నాయని చెప్పక తప్పదు. అంటే ఒక విషయం అరవింద్ గారు, అంటే నా అభిప్రాయం ఏంటంటే వినేష్ ఫోగట్కి సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే బీజేపీకి ఆమెకి ఇరువురికి మధ్య కొంత వాదన అయితే జరిగింది. అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తి బీజేపీ నుంచి ఉన్నాడు కాబట్టి ఒలింపిక్స్ లో కూడా ఆమెకు మెడల్ రాకపోవడానికి బీజేపీ లేకపోతే కేంద్రం కారణం అంటూ ఏవైతే వ్యాఖ్యలు వినిపించాయో ఖచ్చితంగా అది ఫాల్స్ ఎలిగేషన్ అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే భారతదేశం తరపున ఆమె ప్రాతినిధ్యం వహించారు. ఖచ్చితంగా మోదీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పూర్తి స్థాయిలో ఆమెకు వెనక ఉండి అండదండలు అందిస్తున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు అంతర్జాతీయంగా నేను మోడీ ఇంటిగ్రిటీని గురించి మాట్లాడట్లేదు. మొదటి అంశం, మోడీ ఇంటిగ్రిటీతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సరైన రీతిలో స్పందించింది.
దేశం యావత్తు ఆ డైరెక్షన్లో వెళ్ళేలాగా నిలబెట్టింది అని చెప్తూనే ఇండియన్ ఒలింపిక్ సంఘంలో కొంతమంది చేసినటువంటి బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు కానీ వినేష్ పోగట్ నైతిక స్థైర్యాన్ని మనోధైర్యాన్ని దెబ్బతీసేటటువంటి వ్యాఖ్యలు కానీ మాత్రమే ప్రస్తావిస్తున్నారు. వినేష్ పోగట్ హర్యానా ప్రభుత్వం ఒక సానుకూలంగా స్పందించి ఆవిడ అంటే పథకం తేనప్పటికీ పథకం తెచ్చినట్లుగానే భావించేలాగా ఆవిడకి ప్రోటోకాల్ ఇస్తాము, అదే రకమైనటువంటి స్వాగతం ఇస్తాము, అదే రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తాము అని ప్రకటించింది. రెండో పక్క అంటే రెండు అధికార ప్రతిపక్షాలు ఇద్దరూ కూడా ఓ సానుకూలమైనటువంటి ఒక మొత్తం మేమంతా నీ వెనక ఉన్నాము, నువ్వు భారతీయుల మనసు గెలిచినటువంటి రెజ్లర్వి అని కూడా మోడీ వ్యాఖ్యానించారు. మోడీ స్వయంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి పిటి ఉషతో మాట్లాడారు. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడాలి. ఒక బీజేపీ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్య గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. ఏదైతే అంటే ఎంత హీనమైనటువంటి వ్యాఖ్య అంటే వినేష్ పోగట్ లాంటి ఒక రెజ్లర్కి ఆవిడని మనోధైర్యాన్ని పక్కన పెడితే ఆవిడని కించపరిచేలాగా ఉన్నటువంటి ఆ వ్యాఖ్య గురించి మాట్లాడుకోక తప్పదు. 100 గ్రాములు బట్టలు తీసేస్తే 100 గ్రాములు బరువు తగ్గిపోయేది కదా, 50 కిలోల లోపు విభాగంలోనే వచ్చేదానివి కదా అనే మాట వినేష్ పోగట్ లాంటి ఒక రెజ్లర్కి ఒక అథ్లెట్కి ఆమె మనోధైర్యాన్ని దెబ్బతీసేటటువంటి మాటగానే చెప్పాలి, ఆవిడ వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటగానే చెప్పాలి. ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కొంతమంది బీజేపీ నాయకులు, కొంతమంది ఇండియన్ ఒలింపిక్ సంఘం కీలక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మోడీని గతంలో విమర్శించినటువంటి, లేదా మోడీని కూడా కాదు, మోడీ పార్టీని, బీజేపీ పార్టీని విమర్శించినటువంటి వినేష్ పోగట్ బీజేపీ పార్టీలో కీలకమైనటువంటి ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి రెజ్లర్స్ పట్ల వ్యవహరించినటువంటి వ్యవహారాన్ని ప్రశ్నించినటువంటి పోగట్, ఆ పోగట్కి సంబంధించినటువంటి ఈ అంశాన్ని ముందు పెట్టి ఒక వివాదం సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది చెప్పక తప్పదు విజయ్. రైట్.